ప్రభావతి అన్న మాటలన్నిటిని తలుచుకొని మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. బాలుని కూడా అదే రకంగా టార్చర్ పెట్టేది. "నువ్వు ఒక నష్టజాతకుడివి. నువ్వు ఎక్కడుంటే అక్కడ దరిద్రమేను. ఏ కుటుంబం కలిసి రాదు" అంటూ అలాంటి మాటలే మీనాను కూడా అంటుంది. అయితే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అంతలో బాలు మీనా, మీనా అంటూ ప్రేమగా పిలుచుకుంటూ వస్తాడు. సత్యంని అడుగుతాడు. సత్యం కూడా మీనా అన్న మాటలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి ప్రభావతి అమ్మాయిని అంతగా టార్చర్ పెడుతుంది అని. అయితే బాలు మీనాకి ఎంతో ఇష్టమైన తాటి ముంజలు తీసుకుని వస్తాడు. గెస్ చెయ్యి అంటాడు. మీనా ఏమో పూలు తీసుకొని వచ్చారా అనైతే అంటూ ఉంటే, పూలలో పుట్టి పెరిగిన అమ్మాయివి, నీకు పూలు ఎందుకు తెస్తాను అనైతే చెప్పి తాటి ముంజలు అయితే చూపిస్తాడు. కానీ మీనా చాలా డల్గా ఉంటుంది. ఏంటి ఇంత డల్గా ఎప్పుడు చూడలేదే, కళ్ళు కూడా బాగా ఎర్రగా అయిపోయాయి. మీనా ఏమైందో చెప్పు, ఇంట్లో ఎవరైనా అన్నారా, నిన్ను అనరాని మాటలు అన్నారా అనైతే అంటూ ఉంటే, మీనా ఏం ఉలకదు పలకదు, ఎవరు ఏం అనలేదు అన్నట్టే చెప్తుంది. వంట చేస్తూ ఉంటే కొంచెం నలక పడింది, అందుకే ఇలా ఉన్నాయనే చెప్తుందే తప్ప ప్రభావతి నన్ను టార్చర్ పెట్టింది అనరాని మాటలు అన్నది అనేది మాత్రం ఏం చెప్పడు. సత్యం కూడా మౌనంగా ఉంటాడు. చూసావా, నీ నీ గురించి మీనా ఒక్క విషయం కూడా బయట పెట్టలేదు. అలాంటి మంచి కోడల్ని నువ్వు టార్చర్ పెడుతున్నావు, ఇంకనే నీ బుద్ధి మార్చుకో అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఏంది మార్చుకునేది అన్నట్టు ప్రభావతి ఉంటుంది. అయితే బాలుకి డౌట్ వస్తుంది, ప్రభావతియే అనుంది అని. కానీ ఏం చేయలేడు, అమ్మ కదా, అమ్మ అంటే చాలా ఇష్టం. ఇక సత్యమే మీనాకి నచ్చ చెప్తాడు. మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదమ్మా, మనసులో ఏం పెట్టుకోకు. నీ భర్త నేను ప్రేమగా చూసుకుంటున్నాడు కదా, ప్రేమగా ఉంటున్నాడు కదా, దాన్ని ఒకటే మనసులో పెట్టుకో, తనని మంచిగా చూసుకో, నువ్వు మంచిగా ఉండు, బాధపడకమ్మా అని సర్ది చెప్పేసి వెళ్తాడు. కానీ మీనా ఎంత ప్రభావతి తిట్టినా కూడా అత్తయ్య కదా అన్నట్టు తను మౌనం